నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చలికాలంలో జ్వరాలకు ఆయుర్వేదం, భవిష్యత్తులో మధుమేహం ముప్పు తగ్గనుందా, పెద్ద పేగులో క్యాన్సర్ అనుమానించేదెలా, మూత్రంపై అదుపు ఉండటం లేదా, ఇంకా హెల్త్ టిప్. జలుబు చేయని ప్రాణి, జ్వరం రాని మనిషి అంటూ మనలో ఎవ్వరూ ఉండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఒళ్ళు కాస్త వెచ్చబడడం, ఆపై జ్వరంతో బాధపడడం మనందరికీ అనుభవమే. అయితే సీజన్ మారినప్పుడు ఈ జ్వరాల బెడద కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఓవైపు శీతగాలులు, మరోవైపు హానికారక వైరస్ల మూలంగా తరచుగా జ్వరాలు సోకుతూ ఉంటాయి. నిజానికి జ్వరం అనేది పెద్దగా ప్రమాదకరం కాకపోయినా అలసత్వం మాత్రం చూపించకూడదు. చలికాలంలో వేధించే జ్వరాలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందర్నీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. సీజన్ మార్పుల్ని మన శరీరం ఒక్కసారిగా గుర్తించి సర్దుబాటు చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఈ శీతాకాలంలో వాతావరణంలో ఒక్కసారిగా చలిగాలులు విజృంభిస్తాయి. ఈ సమయంలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు చురుగ్గా మారతాయి. చలిగాలికి తిరుగుతున్నప్పుడు హానికారక సూక్ష్మక్రిములు మన శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి. తగినంత రోగ నిరోధక శక్తి ఉన్నట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. కానీ వ్యాధి నిరోధకత బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధికారకాలు చాలా తేలికగా ఇన్ఫెక్షన్లని, జబ్బుల్ని తెచ్చిపెడతాయి. చలికాలంలో వేధించే జ్వరాలు ఈ కోవలోకే వస్తాయి. చలి సీజన్లో జ్వరాల గురించి వివరిస్తున్నారు ఆయుర్వేద ఫిజిషియన్. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేసేలాగా ఉండటానికి ముఖ్యంగా ఈ చలికాలంలో తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, వేడి నీళ్లు పదే పదే తాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా మన శరీరంలో మలినాలు పేరుకోకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే వైరస్ శరీరంలో ప్రభావం చూపించకుండా ఉండడానికి అల్లము, సొంఠి, మిరియాలు, పుదీనా, వెల్లుల్లి ఇవన్నీ కూడా మన శరీరంలో ఒక యాంటీ వైరల్ ఎఫెక్ట్ని చూపించి మన శరీరంలో అవి అంటే ఈ వైరస్ వచ్చినా కూడా అది మనకి జ్వరం రాకుండా ఉండేలా చేయడానికి ఉపయోగపడతాయి. కనుక ఇటువంటి ఆహార పదార్థాలని మనం ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంచెం వైరల్ జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏంటంటే తొందరపడిపోయి ఒకటే యాంటీబయాటిక్స్ అవి వాడేసి శరీరానికి అంటే ఆ రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసుకోవడం కంటే కూడా కొన్ని తేలికపాటివి ఇంటి దగ్గరే మనం చేసుకోగలిగినటువంటి ఉంటాయి. అలాంటిది ఎఫెక్ట్ ఉన్న దానిలో ముఖ్యంగా ఏంటంటే తులసి ఆకులు మనకి ముందుగా చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం జ్వరం అది ఉన్నప్పుడు వెంటనే ఇంట్లోనే మనం ఒక గ్లాస్ నీళ్లు బాగా మరిగించి, నీళ్లు మరిగిన తర్వాత అందులో ఒక 15-20 తులసి ఆకులను వేసేసి 1 నిమిషం మరగనిచ్చి ఆపేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత అందులో ఏంటంటే ఒక చిటికెడు లవంగాల చూర్ణాన్ని కూడా కలిపేసి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ కషాయాన్ని వెచ్చవెచ్చగా ఇచ్చినట్టయితే కనుక జ్వరం తొందరగా అదుపులోకి రావడానికి ఈ తులసి ఆకుల కషాయము ప్లస్ మనం వేసినటువంటి లవంగ చూర్ణం కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్వరాలు తగ్గడానికి మనకి ఇంకా బాగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే అల్లం. అల్లానికి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అందుకని కొంచెం జ్వరం అనిపించగానే ఏదో ఒక పెద్ద పెద్ద మందులన్నీ వేసుకోకుండా అల్లాన్ని శుభ్రంగా కడిగేసి నూరి దాన్ని రసం తీసుకోవాలి, రసం పిండేసి తీసుకోవాలన్నమాట. ఈ రసాన్ని సుమారుగా ఒక 2 చెంచాల పరిమాణంలో అల్లపు రసాన్ని దానికి కొంచెం 1 చెంచాడు తేనె కలపాలి. ఈ 2 కలిపినటువంటి మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 పూట్ల ఇచ్చినట్టయితే కనుక వైరల్ జ్వరాలు తొందరగా తగ్గిపోవడానికి అల్లపు రసము, తేనె కూడా బాగా ఉపయోగపడతాయి. చలి సీజన్లో వైరల్ జ్వరాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వైరల్ జ్వరాల లక్షణాలు అందరిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. తీవ్రమైన జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటాయి. ఇవన్నీ చాలా మందిలో 1-2 రోజుల్లో తగ్గిపోతుంటాయి. కొంతమందిలో 3-4 రోజుల పాటు కూడా ఉండొచ్చు. వైరల్ జ్వరాలు ఎక్కువ కాలం కొనసాగిన కొద్దీ ఊపిరితిత్తులకు సమస్యలు పెరుగుతాయి. నిమోనియా వంటి ప్రాణాంతక విపత్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మూత్రపిండాలు, కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వైరల్ జ్వరాలతో బాధపడుతున్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేకమైన ఉపశమన మార్గాలను చెబుతుంది. త్రికటుకాలు అంటాం. అంటే అన్నీ కూడా మనకు తెలిసినటువంటి సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు అన్నీ తేలికగా దొరికేటువంటి పదార్థాలే. ఈ సొంఠిని, పిప్పళ్ళని, మిరియాలని విడివిడిగా పొడిలాగా చేసేసుకుని
సమాన భాగాలుగా మూడింటిని కలుపుకోవాలి. ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని చిన్నపిల్లలైతే కనుక ఒక అర చెంచా ప్రమాణంలోనూ, కొంచెం మామూలు మధ్య వయస్కులైతే కనుక ఒక చెంచా పరిమాణంలో తీసుకోవచ్చు. ఈ చూర్ణంలో కొంచెం నెయ్యి, కొంచెం తేనె రెండూ కలపాలన్నమాట. ఎందుకంటే త్రికటుకాలకి కొంచెం కడుపులో మండించే లక్షణం ఉంటుంది కనుక నెయ్యి కలిపినట్టయితే ఆ సమస్య ఉండదు. అందుకని కొద్దిగా నెయ్యి కాస్త తేనె కూడా కలిపి ఒక ముద్దలా చేసేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల నాకి తీసుకున్నట్టయితే కూడా వైరల్ జ్వరాలు తొందరగా తగ్గిపోతాయి. అలాగే ధనియాలకు కూడా జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుంది. దీనికోసం ఏం చేయాలంటే ధనియాలని కొంచెం అంటే మెత్తటి పొడిలాగా కాకుండా కొంచెం బరకగా చూర్ణంలా చేసి ఉంచేసుకొని దాన్ని అంటే ఒక కప్పు నీళ్లు బాగా మరిగించేసి అందులో ఒక పెద్ద చెంచాడు ధనియాలు అంటే పొడిలా కాకుండా కొంచెం అంటే తేలికగా ఒక్కసారి తిప్పి వదిలేసాలన్నమాట మిక్సీలో, ఎక్కువ పొడిలాగా అయిపోకుండా. ఆ ధనియాలను కూడా వేసుకుని మరగనివ్వాలి. కషాయం బాగా కాగిన తర్వాత అంటే ధనియాల సారం నీళ్ళలోకి వచ్చింది అని మనకి కనిపడిన తర్వాత దాన్ని వడపోసుకొని వెచ్చగా ఉండగానే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ ధనియాల కషాయం తీసుకుంటే ఈ వైరల్ జ్వరాలు చాలా తేలిగ్గా తగ్గిపోతాయి. అలాగే ఇంకేంటంటే కొంచెం చిట్కాలతో తగ్గేలాగా లేకుండా కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక జ్వరం అదిని దానికి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఆయుర్వేద ఔషధాల్లో మనకి అమృతారిష్టం అనేటువంటిది ఇలాంటి సమస్యల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అమృతారిష్టము, సుదర్శన చూర్ణము, సుదర్శన ఘనవటి అని, లక్ష్మీ విలాసరసం, తర్వాత త్రిభువన కీర్తి, ఆనంద భైరవి అని ఇలాగ రకరకాల ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చలికాలంలో వచ్చేటువంటి ఈ వైరల్ ఫీవర్స్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇది ఒంటి తీరును బట్టి ఎవరికి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలనేటువంటిది డాక్టర్ సలహాతో తీసుకుని వాడుకున్నట్టయితే కనుక తేలిగ్గా ఈ వైరల్ జ్వరాలను తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే వైరల్ జ్వరం వచ్చి తర్వాత చాలా కాలం పాటు ఎక్కువ నీరసం పెట్టేస్తుంటుంది. అలాంటి నీరసం అది రాకుండా ఉండడానికి కూడా మనకి ఆయుర్వేద ఔషధాలు చక్కగా ఉపయోగపడతాయి. చలికాలంలో వేధించే జ్వరాలకు ఆయుర్వేదం కషాయాలను ఒక చక్కటి చికిత్సగా చెబుతుంది. తులసి, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని తరచూ పుచ్చుకుంటూ ఉంటే ఎంతటి తీవ్రమైన జ్వరమైనా త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే కామంచి మొక్క కషాయాన్ని లేదా ఉమ్మెత్త మొక్క సారాన్ని తరచూ తీసుకోవడం వల్ల జ్వరం తగ్గడంతో పాటు ఒళ్ళు నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 2 టీ స్పూన్ల తులసి రసాన్ని రోజుకు 2 సార్లు సేవించడం వల్ల జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. వాము పొడి, పాత బెల్లాన్ని తగు మోతాదులో కలుపుకుని రోజుకు 2 పూటలా తీసుకుంటే ఎలాంటి జ్వరమైనా తగ్గుతుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. జ్వరాలు త్వరగా తగ్గుముఖం పట్టడానికి వీలుగా చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. జ్వరం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తడిగుడ్డతో ఒంటిని తరచూ తుడుచుకుంటూ ఉండాలి. రోజుకు 2 పూటలా వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో వేధించే జ్వరాల నుంచి త్వరగా బయటపడొచ్చు. పేరులోనే కాదు, ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్దదైనా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివరన ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేయలేం. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటినీ ముందుగానే ఎలా పసిగట్టాలి? పెద్ద పేగులో విపత్తుల్ని ముందుగానే పసిగట్టేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో పెద్దపేగులో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించే వీలుందా? కొన్ని అనుమానిత లక్షణాలను ముందుగానే గమనించటం, తరచూ కొలనోస్కోపీ పరీక్షను చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించే వీలుంది. 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు, మల విసర్జన సమయంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, ఈ 2 సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, తరచూ కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించటం, క్రమంగా బరువు తగ్గటం, ఈ లక్షణాలన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్దపేగులో క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నప్పుడు
తరచూ కొలనోస్కోపీ పరీక్ష చేయిస్తూ ఉండాలి. తరచూ మలబద్ధకం లేదంటే విరేచనాలు పట్టుకోవటం, మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపించడం, తరచూ మలంలో రక్తం పడటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ వంటి పరీక్షల సాయంతో పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకు ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో కూడా తెలియక ఆందోళన చెందుతుంటాం. మనకు తెలియకుండానే అసంకల్పితంగా మూత్రం చుక్కలుగా కారిపోవటం అనేది అలాంటి సమస్యే. మూత్రంపై అదుపు తప్పడం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్ గా పిలిచే ఈ సమస్యకు కారణాలేమిటో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? యూరినరీ ఇన్కాంటినెన్స్ దీనికి 3 రకాలు ఉంటాయండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినా, తుమ్మినా, గట్టిగా మాట్లాడినా, గట్టిగా నవ్వినా సరే యూరిన్ పడిపోవడం. దీన్ని కొంచెం మైల్డ్, మోడరేట్, సివియర్ లాగా డివైడ్ చేస్తాం. అంటే కొంతమందికి 1 డ్రాప్ 2 డ్రాప్సే పడతా ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కొంచెం సిగ్నిఫికెంట్గా పడతాయి, ఇంకొంతమందికి అసలు మామూలుగా గట్టిగా మాట్లాడితేనే కంప్లీట్గా బట్టలన్నీ తెరిచిపోతూ ఉంటాయి. వీళ్ళకి బాగా బయటికి వెళ్ళాలన్నా సోషల్గా కానీ సైకలాజికల్గా కానీ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో తరచుగా మైల్డ్, మోడరేట్ కంటే సివియర్గా ఉన్నప్పుడు చాలామంది వచ్చి అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కు చికిత్స ఎలా ఉంటుంది? స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనుకోండి, వాళ్ళలో యూజువల్గా ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, దాని తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అంటాం, PFMT. ఇంతకుముందు వీటినే కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ ఆర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. మైల్డ్, మోడరేట్ అంటే కొంచెం కనుక వాళ్ళకి ఇబ్బంది కనుక ఉంటే చాలా పేషెంట్స్ వీటితో రెక్టిఫై అవుతుంది. అదే కనుక బాగా సివియర్గా కనుక యూరిన్ లీక్ అయిపోయి పడిపోతూ ఉంటే కనుక వాళ్ళకి యూజువల్గా దీనితో అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదండి. స్లింగ్ ఆపరేషన్స్, ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఇయర్స్ నుంచి స్లింగ్ ఆపరేషన్స్, TVT, TOT, ట్రాన్స్ వెజైనల్ టేప్, ట్రాన్స్ ఆబ్చురేటర్ టేప్ అని 2 డిఫరెంట్ టెక్నికల్ సర్జరీస్ ఉన్నాయండి. సో మెష్ లాంటిది వేస్తాము, దీనివల్ల ఆల్మోస్ట్ 80 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో జాగ్రత్తగా కనుక మనం వీటిని అప్లై చేయగలిగితే, వీటిని సర్జరీస్ చేయగలిగితే కాంప్లికేషన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ బీ వెరీ హ్యాపీ. అర్జ్ ఇన్కాంటినెన్స్కు చికిత్స ఎలా ఉంటుంది? అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళే లోపలే యూరిన్ పడిపోవడం. అసలు ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అంటే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ సిస్టోపతిలో యూరిన్ అర్జెంటుగా వెళ్ళాలి అనే సెన్సేషన్ ఉంటుందండి. సో ఏంటి అనేది మనం కాజ్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుని ఆ కాజ్ని కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది తగ్గుతుందండి. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ యంగర్ పేషెంట్స్, ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో అసోసియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సింపుల్గా యూరిన్ కల్చర్ ద్వారా మనం దానికి అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ పెట్టి వాటిని కనుక ట్రీట్ చేయగలిగితే ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది యూజువల్గా సబ్సైడ్ అవుతుంది. దానికంటూ స్పెషల్గా డ్రగ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉండదు. మిక్స్డ్ ఇన్కాంటినెన్స్కు వైద్యం ఎలా ఉంటుంది? కొంతమంది ఆడవాళ్లకు దగ్గినప్పుడు పడతా ఉంటుంది, యూరిన్కి వెళ్లే లోపలే పడిపోతూ ఉంటుంది. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ రెండూ కలిపితే మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటామండి. ఇన్ దట్ కేస్ యూరోడైనమిక్ స్టడీ అంటామండి. ఆ యూరోడైనమిక్ స్టడీ చేసి వాళ్ళని ప్రాపర్గా బ్లాడర్ ఎలా ఉంది, ఏంటి అని, ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ మనం మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి అడ్వైస్ చేయాలి. ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్కు చికిత్స ఎలా ఉంటుంది? ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే
యూరిన్ వచ్చినట్టు కానీ ఏం తెలియదు, అలా యూరిన్ కారిపోతూ ఉంటుంది. వీళ్ళలో అంటే యూరిథ్రల్ స్టెనోసిస్ అంటే యూరిన్కి వెళ్ళే దారి సన్నబడిన తర్వాత న్యూరోజెనిక్ బ్లాడర్ అంటే బ్లాడర్కి నరాల సప్లై కనుక సెన్సరీ మోటార్ రెండింటిలో కనుక ఏదైనా డిఫెక్ట్ ఉన్నా సరే వీళ్ళలో ఏమవుతుందంటే బ్లాడర్ బాగా ఫిల్ అయిపోయి ఎక్కువగా నిండినప్పుడు అలా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మనం ఈ యూరిథ్రల్ స్టెనోసిస్ అనేది మనం చూస్తామండి. వాళ్ళలో ఓవరీస్ యొక్క సెక్రీషన్స్, హార్మోనల్ సెక్రీషన్స్ కనుక లేకపోయినట్లయితే ప్లస్ లోకల్ టిష్యూస్ కనుక డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే యూరిథ్రల్ మ్యూకోజ్ అనేది ష్రింక్ అయిపోయి నేరో అవుతుంది. వాళ్ళలో యూరిన్ సన్నగా రావడము, ఇబ్బంది పడటము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఈ పేషెంట్కి మనం ప్రాపర్గా వాల్యుయేట్ చేసుకోవాలండి అల్ట్రాసౌండ్ ద్వారా. యూరిన్ అసలు పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ, ప్రీ వాయిడ్ ఎంత ఉంది, యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత మిగిలిపోతూ ఉంది ఏంటి అనేది చూసుకొని, ప్లస్ లోకల్ టిష్యూస్ అనేది ఎంత హెల్దీగా ఉన్నాయి, దాన్ని ఏమన్నా మనం ట్రీట్మెంట్ చేయాలి, లోకల్ యొక్క బ్లడ్ సప్లై, లోకల్ టిష్యూస్ యొక్క బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయాలి లేదా అనేది ప్రాపర్గా వాల్యుయేట్ చేసుకొని, దీంతోపాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా చూసి దాన్ని ఫస్ట్గా ట్రీట్ చేసిన తర్వాత యూరిథ్రల్ స్టెనోసిస్కి టెంపరీగా యూరిథ్రల్ డైలటేషన్స్ చేసుకొని లోకల్ వెజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ కనుక మనం అప్లై చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది పేషెంట్స్ బాగా రెస్పాండ్ అవుతారండి. ఒకవేళ కనుక బాగా నేరోగా ఉండి చాలా డిఫికల్ట్గా ఉంటే డైలటేషన్స్, ఈస్ట్రోజన్ క్రీమ్తో పాటు వాళ్ళకి రెగ్యులర్గా కనుక వాళ్ళంతా వాళ్ళే కనుక మనం డైలటేషన్స్ చేసుకోమంటే కనుక ఈ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ కంప్లైంట్స్ కానీ చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. మూత్రం ఆగకుండా పడిపోతున్నప్పుడు వైద్యం ఎలా ఉంటుంది? పిల్లలు పుట్టే దారి నుంచి కానీ లేకపోతే కనుక బ్లాడర్ యూరిథ్ర ద్వారా కానీ కంటిన్యూస్గా యూరిన్ పడిపోతూ ఉంటుంది, కంటిన్యూస్ లీకేజ్. దీనికి 2 కేటగిరీస్గా తీసుకోవచ్చు. వాళ్ళలో మనం హిస్టరీ తీసుకుంటే రీసెంట్గా సర్జరీస్ అయి ఉంటాయండి. సో ఆ పేషెంట్స్కి దాంట్లో వెజైకో వెజైనల్ ఫిస్ట్లా కానీ లేకపోతే యూరిటరో వెజైనల్ ఫిస్ట్లా కానీ మోస్ట్ కామన్గా మేము ఈ రెండు చూస్తూ ఉంటాం. అంటే హిస్టరెక్టమీ అయిపోయిన తర్వాత బ్లాడర్ కనుక చిన్న హోల్, మేబీ బికాజ్ ఆఫ్ సర్జరీస్ వల్ల కానీ డిఫికల్ట్ సర్జరీస్ వల్ల కానీ ఏదైతే ఏమి ఇలా లీక్ అయిపోవడాన్ని వెజైకో వెజైనల్ ఫిస్ట్లా కానీ యూరిటరో వెజైనల్ ఫిస్ట్లా కానీ మనం డయాగ్నోస్ చేసి దానికి మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదండి, కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఏ బాధతో ఉన్నారు వీళ్ళు, స్ట్రెస్ ఇన్కాంటినెన్సా, అర్జ్ ఇన్కాంటినెన్సా, లేకపోతే మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ రెండూ కలిపా, లేకపోతే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్సా అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి హిస్టరీ ద్వారా. హిస్టరీలో కనుక మనకు ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నెసెసరీ టెస్ట్లు, ల్యాబ్ టెస్ట్లు కానీ లేకపోతే అల్ట్రాసౌండ్ టెస్ట్లు కానీ, ఒక్కోసారి నరాలు కనుక ప్రాబ్లం కనుక ఉంటే అవసరమైతే యూరోడైనమిక్ స్టడీ కూడా అవసరమైతే చేయాల్సి వస్తుందండి. చేసి ప్రాపర్గా ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. మహిళల్లో మూత్రం అదుపు తప్పడానికి కారణాలేమిటో తెలియకుండానే మూత్రం చుక్కలుగా పడిపోతున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకుందాం కదా. చిన్న చిట్కా మీకోసం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు 1 చెంచా తేనె, 1 చెంచా అల్లపు రసం, 1 చెంచా వెల్లుల్లి రసాలను మిశ్రమంగా చేసి రోజు పరగడుపున తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.